ఒక 2 వారాల క్రితము మన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో ఈ యునైటెడ్ నేషన్స్లో చౌదరీలు ఉంటారండి అని చెప్పారు. అంటే ఈయన ఉద్దేశంలో చౌదరి అన్నప్పుడు సూపర్వైజర్, అంటే ప్రపంచాన్ని మేము గమనిస్తున్నాము, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ యుద్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, సో మీరు అందరూ కూడా ఏమేమి పనులు చేస్తున్నారు, దీనంతా మేము గమనిస్తున్నాము అని చెప్పి ఒక 5 దేశాలు, సో వీళ్ళని ఈయన చౌదరీస్ అని చెప్పి రెఫర్ చేశారు. అంటే ఈ 5 దేశాలు ఎవరు అంటే అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, మీకు అలాగే రష్యా, చైనా. సో వీళ్ళు ప్రపంచాన్ని గమనిస్తూ ఉంటారు అని చెప్పి ఈయన మాట్లాడారు. సో నిన్న ఐక్యరాజ్య సమితిలో భారత్ వైపు నుంచి తీవ్ర స్థాయిలో ప్రొటెస్ట్లు అంటే మీరు ఇలాగ ఎంతకాలం, మీకు చూడండి రుచిర్ కాంబోజన్ అంటారు, ఈవిడ యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా, అంటే భారత్ వైపు నుంచి మాట్లాడడానికి మనము నియమించుకున్న ఒక అధికారి, చాలా పవర్ఫుల్ లేడీ, మాట్లాడడం కూడా అద్భుతంగా మాట్లాడుతుంది. సో ఈవిడ ఏంటంటే కొన్ని అతి ముఖ్యమైన పాయింట్స్ యునైటెడ్ నేషన్స్లో, అంటే చూడండి 193 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అక్కడ ఉంటారు. సో ఇప్పుడు మీరు 188 దేశాలు ఏం చెయ్యాలి అని చెప్పి ఒక 5 దేశాలు నిర్ణయించడం ఏమిటి? ఈ నిర్ణయం ఎలా ఉంటుంది? మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ విషయం ఏమిటి? ఈక్వల్ ఆపర్చునిటీ అనేది యునైటెడ్ నేషన్స్లో ఎప్పుడూ కూడా ఉండదు. అంటే వెస్ట్ దేశాలకు సమస్య వస్తే దాన్నే మీరు ప్రపంచానికి వచ్చిన ఒక ప్రాబ్లంగా చూస్తారు. మేము ఇవాళ గ్లోబల్ సౌత్ యొక్క వాయిస్, అంటే భారత్ అన్నప్పుడు గ్లోబల్ సౌత్, సో మేము ఇవాళ మాకు ఈక్వల్ ఆపర్చునిటీని అడుగుతున్నప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు ఓవర్ రైడ్ చేస్తారు? అంటే 5 దేశాలు 188 దేశాలను ఓవర్ రైడ్ చేయడము, మా పవర్ని మీ మీద చూపించడము, ఇది ఎంత తప్పు? సో ఈక్వల్ ఆపర్చునిటీ ఒక్క భారత్ అడగడము లేదండి, మీకు చిన్నా చితక ఆఫ్రికా దేశాలు కూడా అడుగుతున్నారు. అంటే రెండవ పాయింట్గా ఆవిడ ఇదే మాట్లాడుతున్నారు. మీకు ఒక పెద్ద దేశము అంటే భారత్ కన్నా ఫ్రాన్స్ పెద్ద దేశమా? భారత్ కన్నా యునైటెడ్ కింగ్డమ్ పెద్ద దేశమా? కాదు కదా. అలాంటిది మీరు మీకు అనుకూలంగా ఒక 5 దేశాలను ఎంచుకొని, చూడండి ఇదే జయశంకర్ గారు పదే అంటారు, ఫ్రోజన్ మెకానిజం అంటారు. యునైటెడ్ నేషన్స్ ఒక ఫ్రోజన్ మెకానిజం 1945లో మీరు ఎందుకు ఏర్పాటు చేశారు? ఇక మీదట ప్రపంచంలో యుద్ధాలు రాకూడదు, ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అన్నారు. అనిన నెక్స్ట్ ఇయర్ మీరు ఏం చేశారంటే, అంటే 1947 నుంచి 1991 వరకు కూడా అమెరికా, రష్యా, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నండి, అలాగే యుఎస్ఎస్ఆర్ అని అంటారు. సో మీకు యుఎస్ఎస్ఆర్ మీకు 15 దేశాలతో కలిసి ఉన్నంత కాలము కూడా ఏంటి, ఒక కోల్డ్ వార్. ప్రపంచంలో మీకు ఒక ఇరాన్ యుద్ధం అనండి, ఇరాక్ యుద్ధం అనండి, వియత్నాం యుద్ధం ఎక్కడ జరిగినా కూడా మీకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అమెరికా, రష్యా దేశాలే ఉన్నాయి కదా. మరి మీరు ఎక్కడరా ప్రపంచ శాంతి అని చెప్పి మీరు ఎక్కడ నెలకొల్పారు? ప్రపంచ శాంతిని మీరు ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్ చెయ్యలేదు. ఇవాళ ప్రపంచం మారిపోయింది కాబట్టి మేము ఈక్వల్ ఆపర్చునిటీని అడుగుతున్నాం. అలాగే మీరు మాకు చేస్తున్న ఇంజస్టిస్, అంటే న్యాయబద్ధంగా మీ నిర్ణయాలు ఉండడం లేదండి. మీ దేశానికి ఒక సమస్య వచ్చినప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు, గ్లోబల్ సౌత్లో ఉండే దేశాలకు సమస్యలు వచ్చినప్పుడు ఇంకొకలా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇంజస్టిస్ను ఇవాళ భారత్ అడుగుతుంది. ఏంటి, ఈలాన్ మస్క్ గారు ఒకే మాట అన్నాడు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్ ఒక పర్మనెంట్ మెంబర్గా లేకపోవడము అబ్జర్డ్ అన్నాడు. ఇది పిచ్చి ఆలోచన. ఎందుకు? ప్రపంచంలో నంబర్ 1 జనాభా కలిగిన దేశము వాళ్ళు ఇవాళ యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ మెంబర్స్ కారు అనడము హాస్యాస్పదంగా ఉంది నాకు అని చెప్పి ఈలాన్ మస్క్, అంటే ప్రపంచంలో ద వెల్తియెస్ట్ పర్సన్, రిచెస్ట్ మ్యాన్, ఈయన చెప్తున్నాడు. సో ఈరోజు మనము డైరెక్ట్గా ఐక్యరాజ్య సమితిలో మనం అడుగుతున్నాం, ఎంతకాలమురా ఈ నాటకాలు, ఎంతకాలం ఈ డ్రామా ఆడుతూ ఉంటారు? మీరు భారత్ లాంటి దేశము యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ మెంబర్గా వస్తే మీ అందరికీ కూడా భయము. ఎందుకంటే మనం డైరెక్ట్గా అడుగుతాం. ఇవాళ ఈవిడేమన్నారు, ఓపెన్ లీడర్షిప్, డేరింగ్ లీడర్షిప్ ఇది కావాలి.
ఇప్పుడు మేము G20 నిర్వహించామండి. అక్కడ ఎలాంటి నిర్ణయాలు మేము తీసుకున్నాము? ఓపెన్గా డేరింగ్గా మేము నిర్ణయాలు తీసుకున్నాం. ఇవాళ మీకు యునైటెడ్ నేషన్స్లో ఉండే పర్మనెంట్ మెంబర్స్ ఇలాంటి డేరింగ్ స్టెప్స్ తీసుకోగలరా? చెయ్యలేరు కదా. అలాంటప్పుడు మాకు అవకాశం ఇవ్వండి. ఆఫ్రికాలో ఉండే ఒక దేశాన్ని ఎంచుకోండి. మేము వచ్చి ఐక్యరాజ్య సమితి ఎలా పని చెయ్యాలో కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను మేము అక్కడ ఏర్పాటు చేస్తాము. దాని ప్రకారము UN ఎలా నడుచుకోవాలో మేము చెప్తాము. మాకు ఎందుకు ఈ అవకాశాలు మీరు ఇవ్వరు? ఎంత దారుణము అంటే ఈ ఓవర్ రైడింగ్ అని అన్నాను చూసారా? ఒక తీవ్రవాదిని మనము ఆధారాలతో ప్రూవ్ చేసి యునైటెడ్ నేషన్స్కి తీసుకువెళ్ళి వీడు పాకిస్తాన్లో పలానా అడ్రస్లో ఉండే తీవ్రవాది అంటే అందరూ కూడా ఎస్ అంటారు. మీరు UN లిస్ట్లో వీడి పేరు చేర్చండి అంటే చైనా వాడు వచ్చి వీడు పాకిస్తాన్లో గొప్ప దేశభక్తుడు అని చెప్తాడు. సో టోటల్గా మీ యొక్క ఆధారాలు, మీ ఇన్వెస్టిగేషన్, మీరు UN దాకా వచ్చి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు, ఇదంతా కూడా మీకు ఏమవుతుంది? ఒట్టి వేస్ట్ అవుతుంది. ఎందుకు? ఒక్క దేశం చైనా వాడు పాకిస్తాన్ మిత్రదేశము కాబట్టి వాడు పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడాడు. మీకు టోటల్గా 188 దేశాలు కూడా ఏమి చెయ్యలేని ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి మీకు యునైటెడ్ నేషన్స్లో ఉంది. దీనిని ఇవాళ మనము ప్రశ్నిస్తున్నాం, డైరెక్ట్గా అడుగుతున్నాం. ఈ ప్రజెంటేషన్ అయిన తరువాత యుఎన్లో ఉండే తక్కిన మెంబర్స్, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు, వీళ్ళందరూ లేచి చప్పట్లు కొట్టారు. అంటే అవసరం చూడండి, వాళ్ళకి అవసరం ఎంతలాగా ఉంది అంటే ఎవరో ఒకళ్ళు ఐక్యరాజ్య సమితిని ప్రశ్నించాలి. ఈ అమెరికా, రష్యా, చైనా, UK, ఫ్రాన్స్ లాంటి దేశాల పెత్తనము, ఈ డామినేషన్ ఎంతకాలము? న్యాయబద్ధంగా మీరు ఎందుకు వ్యవహరించరు? మాకు ఈ వాయిస్ అనేది ఎందుకు ఇవ్వరు? మమ్మల్ని ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకొనివ్వరు? సో దీన్ని అడిగిన మొట్టమొదటి దేశం ఇవాళ భారత్గా మీకు చరిత్ర పుటాల్లో చోటు చేసుకుంది. సో ఈవిడ ప్రజెంటేషన్ ఇవాళ ప్రపంచ స్థాయిలో ఎంతోమంది జియో పొలిటికల్ అఫైర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు. మీకు 1945లో ఒక 5 దేశాలను మీరు ఎంచుకున్నారు, వీళ్ళు పర్మనెంట్ మెంబర్స్ అని అన్నారు. మరి ఇవాళ పరిస్థితులు ఎంతలా మారిపోయాయి? ఆ పరిస్థితులకు తగ్గట్టుగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని మీరు ఎక్స్పాండ్ చేయండి. మీకు పర్మనెంట్ మెంబర్స్ని ఎక్స్పాండ్ చేయండి, నాన్ పర్మనెంట్ మెంబర్స్ని కూడా మీరు ఎక్స్పాండ్ చేయండి. మీకు ఏమిటి భయం? అంటే మీరు ఏమైనా తప్పులు చేస్తున్నారా? కాబట్టి కవరింగ్ చేసుకోవడానికి ఇలాగా మీ వీటో పవర్ని వాడి అతి ముఖ్యమైన ఒక నిర్ణయాన్ని కూడా నో అనేలాగా చేస్తున్నారా? ఏమిటి మీ భయము అని చెప్పి ఇవాళ భారత్ అడగడము, ప్రతి ఒక్క దేశం కూడా మనకి సపోర్టుగా ఐక్యరాజ్య సమితిలో నిలబడ్డారు. ఈరోజు ఇజ్రాయెల్కి హమాస్ మధ్య ఇంత పెద్ద యుద్ధము జరుగుతుందండి. మీకు యునైటెడ్ నేషన్స్ మీకు ఏమి చేయలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళందరూ కలిసిపోయి రష్యా లాంటి దేశాన్ని ఈ పర్మనెంట్ మెంబర్స్ నుంచి తీసివేద్దాము అంటే తీసివేయడం కుదురుతుందా అంటే రష్యా వాళ్ళు ఏం చేస్తారు? తమ వీటో పవర్ని వాడతారు. వాడి రష్యా ఈ గ్రూప్లో ఉండాల్సిందే అంటే ఎన్ని దేశాలు రష్యాకు అగైనెస్ట్గా వెళ్ళినా కూడా ఎవరు ఏమీ చెయ్యలేరు. ఇదే పరిస్థితి రేపు చైనాకు రావచ్చు, లేదా ఇంకా చెప్పాలంటే UKకి కూడా రావచ్చు. అంటే మీ మెకానిజం ఏమిటి? మీరు ట్రాన్స్పరెంట్గా, ఓపెన్గా, అంటే ప్రపంచంలో అతి గొప్ప సంస్థ ఏంటండి? ఐక్యరాజ్య సమితి కదా. ఇక్కడ ఇన్ని లొసుగులు ఉండడాన్ని ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం భారత్ ఎత్తి చూపించడాన్ని ప్రపంచమంతా కూడా అంటే కడిగి పారేసాం. ఓపెన్గా చెప్తున్నాం. అంటే ప్రపంచం అంటే మీ 5 దేశాలేనా? మేము ఎవరము కామా? ఎప్పుడో పెట్టుకున్న సిస్టాన్ని ఇవాళ వరకు మీరు ఎందుకురా ఫాలో అవుతారు? యునైటెడ్ నేషన్స్ని ఎక్స్పాండ్ చేయండి. చెయ్యకపోతే మీరే నష్టపోతారు. ఎందుకంటే G20లో ఈ పని చేసి మేము చూపించాం. మేము లిటరల్గా ప్రపంచానికి G20 అనబడే పవర్ఫుల్ 20 దేశాలు ఎలా పని చెయ్యాలని క్లియర్గా ప్రపంచానికి చెప్పాము. దీనిని మీరు గమనించండి, నేర్చుకోండి. భారత్ చెప్తున్న ఈ విషయాన్ని వినండి. మాకు పర్మనెంట్ సీట్ అనేది ఇవ్వండి అని చెప్పి ఇవాళ మనము ఐక్యరాజ్య సమితిలో డిమాండ్ చేయడము
చాలా గొప్ప విషయము. మరి ఈ వార్తలు మీరు కూడా విన్నారా? ఒకవేళ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్కి ఒక పర్మనెంట్ మెంబర్షిప్ వచ్చిందనుకోండి, అప్పుడు ఈ ప్రపంచము ఎలా ఉంటుంది? ప్రపంచంలో పెను మార్పులు రావచ్చు కదా. ఆ మార్పులను మీరు ఊహించగలరా? యుఎన్లో ఇండియాకు పర్మనెంట్ సీటు వస్తే స్థితిగతులు ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? జస్ట్ ఊహించండి. ఊహించి మీ అమూల్యమైన అభిప్రాయాలు మీరు కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.